దేవుడు తన యొక్క శిక్ష ద్వారా నన్ను తన సేవలోని తీసుకొని వచ్చాడో ఆ యొక్క అనుభవ సాక్ష్యాన్ని నేను చెప్పేవారుగా ఉంటున్నాను. నా మొదటి నా జీవితంలో వాగ్దానము సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వారు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. తర్వాత లూకా సువార్త 10వ అధ్యాయము లూకా సువార్త 10వ అధ్యాయము 18వ అధ్యాయం. 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఈ 3 వాక్యాల్లో దేవుడు నాతో కొన్ని దినాల క్రితం మాట్లాడుతూ వచ్చినప్పుడు, దేవుని దగ్గరకు రాకముందు, యేసుప్రభువు వారు ఒక్కరేనా గొప్ప దేవుడు, మా దేవుళ్ళు ఉన్నారు కదా, 33,000 కోట్ల దేవుళ్ళు ఉన్నారు, 33,000 కోట్ల దేవుళ్ళు ఉంటే ఈ ఒక్క దేవుడు అవసరమా అని నేను చాలాసార్లు దేవుని సేవకులైతేనేమి దేవుని బిడ్డలైతేనేమి వ్యతిరేకిస్తూ వచ్చాను. మా నాన్నగారి పేరు జాలయ్య, మా అమ్మగారి పేరు సుబ్బమ్మ, నా పేరు పాలచంద్రరావు. మేము 6 సంతానం. 6 సంతానంలో 5వ వాడిని. నా తర్వాత మా చెల్లి ఉంది. తర్వాత మా అమ్మ, నేను అడుగుతూ వచ్చాను, చాలా భక్తురాలు, పోలేరమ్మ భక్తురాలు. మా ఊర్లో 2001 సంవత్సరంలో మే నెల 2వ తేదీ వెలువేయక ముందు కూడా ఒక చెట్టు ఉండేది. దాదాపు ఆ టైంలో ఆ చెట్టు పడకముందు 70 సంవత్సరాలు. అది మా తాత వేసాడంట. దాని నిమిత్తమై మా అమ్మ ఆ చెట్టు చుట్టూ ఆకు చిమ్మి, చెట్టు ముందు కల్లాపు కొట్టి, పసుపు కుంకుమ ముగ్గులేసేది. నేను మా అమ్మని అడిగేవాడిని, ఈ చెట్టుని ఎందుకు పూజిస్తున్నారు? ఈ చెట్టు మీద మేము ఎప్పుడు ఎక్కుతున్నాం, దిగుతున్నాం, దాని పొలలు ఇరుగుదీస్తున్నాం కదా, ఎందుకు చేస్తున్నామంటే మా నాన్న చేయమన్నాడు, చేస్తున్నాం. ఇలాగ చెప్తూ ఆ దినాల్లో యోహాను అంకులని ఎస్కోల్లో ఉంటూ వచ్చేవాడు దేవుని సేవకులు. చిన్న ఆటో ఉండేది, ఇప్పుడున్న ఆటోలు. మేము దాన్ని ఆ దినాల్లో పేడపుర్ర ఆటో అని అనేవాళ్ళు. ఇసుక ప్రాంతం అదంతా. గ్రావెల్ రోడ్డు ఉండేది కొత్తపట్నం నుంచి మా గుండమ్మాలకు, చిన్న సింగిల్ రోడ్డు. 3 దఫాలుగా బస్సు వస్తుంది. ఉదయం 7 గంటలకు వస్తుంది, అలాగే మధ్యాహ్నం 2 గంటలకు వస్తుంది, సాయంత్రం 7 గంటలకు వస్తుంది. ఈ బస్సులు తప్ప మిగతా టైంలో ఇంకా బస్సులు రావు, ఏమి రావు. ఇలాగ ఉంటున్న టైంలో యోహాను అంకులు ఆ దినాల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడు మా అమ్మను దర్శిస్తూ వచ్చాడు. మా అమ్మను దర్శించడం ద్వారా ఆమె రక్షణ పొందింది. రక్షణ పొంది బాప్తిసం తీసుకుంది. తర్వాత నేను చదువుకున్న దినాల్లో కొత్తపట్నంలో 1996లో 10th క్లాస్ చదువుతూ ఉన్నాను. అంతకుముందు 9th క్లాస్ 95లో చదువుతూ ఉన్నప్పుడు మా అమ్మగారు నా దగ్గరకు వచ్చింది కొత్తపట్నం. ఎస్కోల్కి వెళ్దాము రాయ్యా, వెళ్ళి అక్కడ దేవుని వాక్యం తీసుకుందాము, వాగ్దానం ఇస్తారంట, తీసుకుందామని చెప్పినప్పుడు మా అమ్మను విడిపించుకోవడానికి, అమ్మ నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తానన్నా. కొత్త సంవత్సరం అనేసరికి ఇక పిల్లలు ఎలా ఉంటారు, గ్రీటింగ్స్ అని ఇక రకరకాలు ఉంటాం. ఎందుకంటే ఈ సినిమాలకు వెళ్ళటం, షికార్లకు వెళ్ళటం అలా చూస్తూ ఉండేవాళ్ళు. హాస్టల్లో ఆ టైంలో పెద్ద పిల్లలు మేము ఎంత చెప్తే అంత ఉండేది కొత్తపట్నంలో. అలా ఉంటూ ఉన్నప్పుడు మా అమ్మతో పాటు వెళ్ళాను. మా అమ్మతో పాటు వెళ్తే 8 గంటలు స్టార్ట్ అయ్యారు ఆ యొక్క మీటింగు. 8 గంటలకు వెళ్ళటం తెలుసు, మా అమ్మ దగ్గరే పండుకున్నాను. తెల్లవారుజాము 4 గంటలు లేపి వాగ్దానం ఇస్తున్నారని. నాకు కొత్త వెళ్ళటం అప్పుడు మందిరానికి. ఆ దినాల్లో అక్కడ కొత్తపట్నం హై స్కూల్లో పోతయ్య గారని చిన్న చర్చిలు ఉంటే ఆ చర్చిలకు వెళ్ళేవాడిని. ఆ పెద్ద గుడికి వెళ్ళటం అదే ఫస్ట్ టైం. మా అమ్మ ద్వారా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా అమ్మ లేపింది,
4 అట్టకాలు ఇచ్చారు, వాగ్దానం ఇచ్చారు. ఆ సంతోషముతో ఇక నడకబడ్డాం. బస్సు మిస్ అయింది. నడకబడ్డాం, నడుచుకుంటూ వచ్చాం కొత్తపట్నం. మా అమ్మను పంపించాము. తర్వాత వాగ్దానం వచ్చింది. కీర్తన గ్రంథం 91 అధ్యాయం 4వ వచనంలో, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును అని. ఆశ్రయం కలుగును నుంచి వాగ్దానం వచ్చినప్పుడు, ఈ వాగ్దానం నాకంటే మా బాబాయ్ కొడుకు ముందు యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఈ వాగ్దానం చూపించాను 9th క్లాస్ అప్పుడు. ఈ వాగ్దానం ఏంటో అన్నప్పుడు, ఈ వాగ్దానము దేవుడిచ్చే నమ్మదగిన వాడు, ఈ వస్త్రములో నీకు ప్రమాదం ఉంటుంది అని చెప్పారు. ఆ చిన్న మొక్క ఇచ్చినాడు, ఏమీ ప్రమాదం ఉంటుందా అని చెప్పని కేర్లెస్గా చేశాను. 2-3 నెలలు అయింది. తర్వాత నేను హాస్టల్ నుంచి హై స్కూల్కి వెళ్తున్నప్పుడు 1 కిలోమీటర్ ఉంటుంది. బుక్స్ అన్నీ ఈ చేతిలో పట్టుకున్నాను. అప్పుడు యూనిఫామ్, వైట్ షర్టు, బ్లూ నిక్కర్, యూనిఫామ్ వేసుకుని వెళ్తూ ఉన్నప్పుడు మా ఊరు ఆ టైంలో బస్సు వెళ్తూ ఉంది. 9 గంటల టిప్పు. ఆ టైంలో నన్ను బస్సు వచ్చి కొట్టేసింది తెలుసు. తర్వాత ముందు చక్రాలకు కానీ వెనక చక్రాలకు కానీ నేను పడకుండా మధ్యలో పనుకున్నానని చెప్తూ వచ్చారు పిల్లలు. బుక్స్ అన్నీ ఒక దగ్గర పడిపోయినాయి. పిల్లలు వచ్చి లేపారు. ఈ తర్వాత మా బంధువు ఒక అతను అక్కడ ఇంగ్లీషు టీచింగ్ చెప్తూ ఉంటాడు, వీర్రాఘులని. ఆయన ఒంగోలు తీసుకుని వెళ్ళి చూపిస్తే ఏం ప్రాబ్లం లేదు, అంత బాగానే చెప్పారు. ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు 96 10th క్లాస్ అయిపోయింది. ఇంటికి వచ్చాము. ఆ దినాల్లో ఏంటంటే 96లో 10th క్లాసు చదువుతూ ఉన్నప్పుడు ప్రీ పబ్లిక్ ఎగ్జామ్ రాసాం. సినిమాలు అంటే మహాపిచ్చి, డ్యాన్స్ అంటే అసహ్యం. సినిమాలు ఎంత రామారావు, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు అయినా చూస్తారు. ఈ కొత్త వాళ్ళు ఆ టైంలో వచ్చేవాళ్ళు, అసలు చూసేవాడిని కాదు. నాకు తెలియదు వాళ్ళు ఎవరు. రామారావు ఎంత పాత పిక్చర్ అని చూసేవాడు. ఇలాగో దినాన నేను సినిమాకి వెళ్తూ ఉన్నప్పుడు నేను ముందు చదివిన వాక్యం దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. చర్చిలో ఇప్పుడు అల్లూరులో చర్చి ఉంది, 7th డే చర్చి రోడ్ అమ్మటే. అదే చర్చిలో ఇదే మాట వినపడుతూ ఉంది. ఎన్నిసార్లు గద్దించలోబడిన వాడు మరి హఠాత్తుగా నాశనమగును. నాకు కాదులే అనుకుంటూ వెళ్ళిపోయాను. మళ్ళీ సినిమా చూసి వస్తూ ఉన్నాను. వచ్చే టైంలో కొత్తపట్నం బస్ స్టాండ్లో నేను దాటి వస్తున్నాను. ఇప్పుడున్న ఓవర్ బ్రిడ్జ్ లేదు. ఆ టైంలో గేటు పెడితే గంటలు ఉండాలి. ఆ టైంలో ఉన్నప్పుడు నేను ట్రైను గేట్ ఎలా ఉండేదంటే ఆ టైంలో ఇట్లా అప్ అండ్ డౌన్గా ఉండేది ఇలాగా. ఇప్పుడంటే చక్కగా వేశారు. అదేలో బండ్లు దూరిపోయి వెళ్ళిపోయాయి. ఇలా ఉంటూ ఉన్నప్పుడు నేను అదే టైంలో వెళ్ళాలి. నాకంటే ముందు వెళ్ళాడు, ట్రైన్ వేసి కొట్టేసింది. అదే ప్లేస్లో డెడ్ బాడీ అయ్యి నేను ఉండాలి. తర్వాత అప్పుడు అనుకున్నాను, నా వాగ్దానము అది అక్కడ మాట్లాడాడు దేవుడు, నేను వెళ్ళలేదు. ఈరోజు నా ముందు శవాన్ని చూపించాడు. నేను వెళ్ళకపోతే నేను మరణిస్తాను. తర్వాత నా రక్షణ పొందాను. రక్షణ పొందిన నామమాత్రమే చేస్తూ వచ్చామని సినిమాలు ఇలాంటి షికార్లన్నీ. 10th క్లాస్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం కదా, గుండమాలి వెళ్ళిపోయాము. తర్వాత దేవుని నమ్ముకున్నాను. 98లో నమ్ముకున్నాను. 99లో బాప్తిసం తీసుకున్నాను. తర్వాత 2001 వచ్చేసరికి అప్పుడు స్టార్ట్ అయింది నా జీవితంలో కొన్ని శ్రమలు. దాదాపు 400 మంది కుటుంబాలు ఉంటాయి. మోహదేవ్ అని ఇలాంటి ఇంటి పేరు గల్లవాళ్ళు. అది నెల ఉన్నప్పుడు 2001లో బిల్ అనేది వేశారు. దాదాపు 34 కుటుంబాలు మమ్మల్ని వెలివేశారు. ప్రార్థనోలు అని పేరు పెట్టారు. క్రైస్తవులు కాకుండా ప్రార్థనోలు అని. ఎందుకు పెట్టారంటే, మేము విగ్రహారాధకులము. అంతకుముందు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మా విగ్రహాలకు సందాలు ఇవ్వండి, మా ఊరేగింపులకు సందాలు ఇవ్వండి, మా జాతరకు సందాలు ఇవ్వండి అని చెప్పినప్పుడు మేము తిరస్కరించాం. మేము కట్టము అని అన్నాం. రోడ్లు వేద్దాం, అనాథాశ్రమం కడదాం, నేల ట్యాంకులు కడదాం, మీరు 100 ఇస్తే మేము 100 ఇస్తాం, 200 ఇస్తామని చెప్పినప్పుడు లేదు, మీరు 5 రూపాయలైనా మా గుళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడు మేము ఇవ్వమని చెప్పాను. అదలా 2001లో దాదాపు విశాఖపట్నం నుండి మద్రాసు వరకు మా యొక్క కులస్తులు ఎంతమంది అయితే ఉన్నారో అందరిని పిలిపించి ఇంటి పేర్లతో సహా పలాను వాళ్ళు వెలివేస్తున్నాము అని ఆ దినాలు వెలివేయక ముందు మా ప్రార్థనల అమ్మాయిల్ని కొన్ని గ్రామాల్లో కట్నాలు మాట్లాడారు. 4-5 లక్షలు 5-5 లక్షలు అట్లా ఇచ్చేసిన తర్వాత ఆ పెళ్లి టయానికి వీళ్ళు ఏం చేశారంటే తాకిదులు పంపించారు. పలానా ఊరిలో గుండమ్మాల్లో పలానా వారు అమ్మాయిని మీకు ఇస్తున్నారు కాబట్టి ఇస్తే మిమ్మల్ని కూడా వెలివేస్తాం మీరు చేసుకుంటే అని చెప్పని ఆ విధంగా అన్నప్పుడు తీసుకున్న డబ్బులు కూడా వారు ఇచ్చేసేవారు. ఇలా ఉంటూ ఉన్నప్పుడు
అయితే ఆ యొక్క 34 కుటుంబాల్లో నా కుటుంబం. నేనున్నాను. తర్వాత 96 10th అయిపోయిన తర్వాత 98లో మాకు పెళ్ళి అయ్యింది. చినగంజ మండలం సంగవంతిప రామచంద్ర నగర్ అని పెళ్ళి, అక్కడ అమ్మాయిని మాకు చేస్తూ వచ్చారు. ఆ దినాల్లో కూడా అమ్మ చేసుకున్న కారణం వల్ల నేను చేసుకుంటూ వచ్చాను. 98లో పెళ్ళయింది. తర్వాత మేము పెళ్ళైన తర్వాత నైట్ అత్తగారింటికి వెళ్ళాము. తెల్లారి పొద్దున ఆమె హాస్పిటల్కి వెళ్ళిపోయింది. మాకు తెలియదు ఎక్కడికి వెళ్ళిందంటే వేరే దగ్గరికి తీసుకెళ్ళామని అని చెప్పి మా బాబు భర్తలు చెప్పారు. సరే నేను ఎక్కడికి అయితే వెళ్ళింది క్షేమంగా ఉంది కదా అని చెప్పని ఇంటికి వచ్చేసి, ఇలా ఉంటున్నప్పుడు ఏం జరిగిందంటే మమ్మల్ని వెలివేశారు. మమ్మల్ని వెలివేసిన తర్వాత మమ్మల్ని ఎవరైనా పలకరిస్తే మా గ్రామస్తులు వాళ్ళకి 5,000 రూపాయలు తప్పు. మేమేదైనా పొరపాటున వాళ్ళ దగ్గరికి వెళ్ళి వరుస పెట్టి పిలిచిన మామ, అత్త, అమ్మ, అన్న అని పిలిచిన వాళ్ళకి 5,000 రూపాయలు తప్పు. చూసిన వాళ్ళకి 1,000 రూపాయలు బహుమానం అని చాటించారు. ఊరూరా దండోరేశారు, తాకిదులు పంపించారు. ఇలా ఉంటున్నప్పుడు నా తరపులు ఎక్కడైతే ఉన్నారో మీ పాలచంద్రరావు చేస్తున్నాడు దీనికి గొడవ అని అక్కడ చెప్పారు. ఇలాగా ఒకరి విధానం ఒకరు చెప్పినప్పుడు ఆ దినాల్లో నాకంటూ ఎవ్వరూ లేరు. రక్త సంబంధులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ నెట్టివేశారు. నెట్టివేసిన తర్వాత ఆ దినాల్లో 2001 మే నెల 2వ తేదీ వెలివేస్తే అదే వస్త్రములో అదే నెలలో 28వ తేదీ నేను ఇలాగే వాక్యం చెబుతూ ఉన్నప్పుడు దాదాపు ఆ సిస్టర్స్ దాదాపు ఒక 50 మంది ఉన్నారు. మా పెద్దలు ఆ దినాల్లో కాంతిలాల దండ ఉన్నాడు. ఆ కర్త దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మామూలు పరిష్కారంకి దాదాపు 400 మంది మందిరంలోకి ప్రహరీ గోడ వచ్చేసారు. ముందు మందిరంలో ట్యూబ్ లైట్ పగలగొట్టారు, తర్వాత నీళ్ళ బిందెలు పగలగొట్టారు, ఫ్యాన్లు పగలగొట్టారు. అంతకుముందు మాకు పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. దాదాపు 4 నెలలు మాకు రక్షణగా పోలీసులు ఉన్నారు. వీళ్ళున్న 400 మంది కొట్టడం వల్ల వచ్చేసారు. ఫస్ట్ నన్ను పెద్ద సింగ్ ధర్మారావు అని నన్ను పట్టుకున్నాడు. ఈరోజు భూమి మీద లేడు. తన కుటుంబం అంతా విచ్ఛిన్నం అయిపోయింది, శాపగ్రస్తం అయిపోయింది. మందిలోకి వచ్చి నన్ను ఎప్పుడైతే రహస్యమైన ప్రాంతంలో పట్టుకొని సంపాలనుకున్నాడో బాగా కొడుతూ ఉన్నారు. ఫుట్బాల్ ఆడుకున్నట్టుగా ఆడుకుంటారు. ఇప్పుడు ఈ మోకాళ్ళ కింద ఎన్నో దెబ్బలు ఉన్నాయి. ఆ దెబ్బలు ఈరోజు కూడా గుర్తు వస్తూ బలహీనంగా ఉంటూ ఉన్నప్పుడు అది గుర్తుకు వస్తుంటుంది. ఎందుకంటే దేవుని బిడ్డ దేవుని నమ్ముకున్న తర్వాత ఇలా శ్రమలు వస్తాయా అంటే దేవుని నమ్ముకుంటే బాగుంటుంది అనుకున్నానే కానీ దేవుని నమ్మిన తర్వాత ఇలాగ ఉంటాయా అని చెప్పి అనుకున్నప్పుడు ఏదేమైనా సావైనా రేవైనా దేవుని ఎద్దుకే చేరాలి. నా కొరకే కలవరిస్త్రిలో వేలాడబడ్డాడు. నేను ఏమవుతానని ఆయనకి పరమను వీడి భూమి మీదకి వచ్చాడని చెప్పి నేను గ్రహించిన తర్వాత నా మనసు ఆయన వైపు వెళ్ళిపోతూ వచ్చింది. ఇలాగే ఉంటూ ఉన్నప్పుడు 99లో రక్షణ పొందాను. బాప్తిస్తున్నారు. 2001లో వెలివేశారు. వెలివేసిన తర్వాత ఎవరు కొట్టబడిన తర్వాత ఆ దినాల్లో వాళ్ళు వచ్చి కొట్టినప్పుడు పోలీసులు ఏం చేశారంటే ఇట్లా వాటేసుకున్నాను. ఎందుకున్నారు మీరు? మమ్మల్ని రక్షించడానికి కాదంటే మాకేం తెలిసి అంతమంది వచ్చినప్పుడు మేమేం చేస్తాము అని చెప్పి నెట్టివేశారు. ఒక సహోదరి మంగమ్మని నా తమ్ముడిని చంపేస్తారని చెప్పి నన్ను కౌగులించుకొని సెషన్స్ ఉన్న యొక్క ప్రాంతంలో తీసుకెళ్ళిపోయారు. తర్వాత దెబ్బలు తిన్నాము, రక్తం కారిపోతూ ఉంది, నొప్పులతో బాధపడుతున్నాము. తర్వాత పోలీసులు వచ్చారు. వచ్చి మమ్మల్ని హాస్పిటల్ తీసుకుని తర్వాత నెల తర్వాత మేము డిశ్చార్జ్ అయ్యి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఆ దినాల్లో మరలా మా నాన్నగారు మమ్మల్ని పిలిచారు. పిలిచిన తర్వాత మా నాన్న కదా అని చెప్పని ఏం చేశానంటే మా నాన్నగారు మంచం మీద పనుకుంటే నేను మంచం మీదకి వెళ్ళి కూర్చున్నాను. మా నాన్నగారు పొలం పేరు పెట్టి తిట్టాడు. తిట్టినప్పుడు నేను లేచి నిలబడ్డాను. ఇక నా రక్త సంబంధాలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒకడైతే మామూలు కొట్టడం కాదు, ఇలాగా ఏళ్ళు ఇట్లా పట్టుకొని పొడుస్తూ ఉన్నారు. సిస్టర్స్ అయితేనే, బ్రదర్స్ అయితేనే. మా తమ్ముడు ఉన్నాడు, మా బాబాయ్ కొడుకు రోకల బండ తీసుకొని చిన్న రోకల బండ ఈ తుంటి కాంచి కిందకి కొడుతూ వచ్చాడు. తర్వాత మా తమ్ముడు ఇంకో ఉన్నాడు, వాడొచ్చి పీట చెక్క తీసుకొని నడిపి 2 బాధలు బాదాడు. ముందుకు పడిపోయి ఎమ్మట లేచాడు. మా భార్య అక్కడేమో చూస్తూ ఉంది. వీరిలో ఉన్నది మేము ఒక్కరమే, దేవుడే మమ్మల్ని ఆదుకుంటూ వచ్చాడు. అప్పుడు అన్నాను మా నాన్నతో, నాన్న ఏ తప్పు లేకుండా నన్ను ఈ విధంగా హింసిస్తున్నావు, నువ్వు దగ్గరుండి
అమ్మ నువ్వు చూస్తూనే ఉన్నావు, పుట్టిస్తూనే ఉన్నావు, ఏ తప్పు చేశానంటే వాళ్ళు అంటారు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి తప్పు చేశావు. అమ్మ నువ్వు రక్షణ పొందలేదా? నేను రక్షణ పొందలేదు, నేను గ్రామం వైపు ఉన్నాను అన్నది. నువ్వు గ్రామం వైపు ఉండు, నేను దేవుని వైపు ఉంటానని చెప్పని ఆ దినాల్లో ఉన్నప్పుడు తర్వాత ఎట్లా దెబ్బలు తినాలని అట్లా దెబ్బలు తిని పాక్కుంటూ వెళ్ళిపోతూ వచ్చాను. అప్పుడు మా భార్య అంటుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎలా ఉంటుందంటే, అప్పుడు యెషయా గ్రంథం 53 అధ్యాయం తీసి, ఇదిగో మన కొరకు ఏ విధంగా శ్రమ పడ్డాడో, మన కొరకు ఎన్ని కష్టాలు పడ్డాడో అని చెప్పిన ఆమె ధైర్యం చెప్తూ వచ్చిన. ఆ దినాల్లో చేయని పని అంటూ లేదు. ఉప్పు పొటాలకైతేనేమి, పారపైనకైతేనేమి, మమ్మల్ని పక్కన గ్రామం ఉంది మోటమాల అనే రెడ్డిస్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనల్ని పనికి పిలవద్దు అని ఒక్కం జారీ చేశారు. వాళ్ళు అన్నారు, మీరు రాపోయినా పర్లేదు కానీ మాకు ప్రార్థనలు అవసరం. దేవుని బిడ్డలారా, నా అన్నదమ్ములు వెలివేశారు, నా గ్రామం వెలివేసింది యేసు ప్రభువుని నమ్ముకున్న కారణం వల్ల. అయితే ఈరోజు సజీవంగా ఉన్నానంటే ఆయన కృపే. ఇలా ఉంటూ వచ్చినప్పుడు ఆ జీవితంలో మా జీవితంలో తర్వాత ఇద్దరము మోకాల మీదకి వచ్చినప్పుడు ఆమె కొత్తగా దేవుని నమ్ముకుంటూ వస్తూ ఉంది. ఎన్ని శ్రమలు చూసినప్పుడు ఎందుకయ్యా దేవుని నమ్ముకున్నాము అంటే, లేదు దేవుడు నమ్మదగినవాడు. అంతకుముందు ఆమె హాస్పిటల్కి వెళ్ళిపోయింది. నెల తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. అసలు ఏమి జరుగుతుంది ఏంటి, నా భార్య కదా అసలు ఎక్కడుంది, అరే అల్లెం వచ్చాము, తెల్లారి పొద్దునే హాస్పిటల్కి వెళ్ళిపోయింది, అసలు కారణం ఏంటి అని నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అంతకుముందే నైట్ పూట ఒంటరిగా ఆరు బయట పనుకుంది ఒక్కతే. వాళ్ళ అన్నయ్య వదిన సినిమాకి సెకండ్ షోకి సినిమాకి వెళ్ళిపోయారు తన చెల్లిని విడిచిపెట్టి. నేను తర్వాత వెళ్ళి చూస్తే ఇట్లా ఉంది. ఏంటమ్మా ఇట్లా ఉన్నాను అంటే, అయ్యా అట్లా విడిచిపెట్టారు. అది ఈరోజే చనిపోతే ఎక్కడుంటావు? నేను అడిగాను, ఈరోజు చనిపోతే ఎక్కడుంటావు? అప్పుడు అన్నది, యేసయ్య రక్షిస్తాడా, యేసయ్య బాగు చేస్తాడా. ఆమె భోజనం చూస్తే మోషన్కి వెళ్ళిపోయింది. అలాంటి బలహీనతలు వచ్చేసింది. తర్వాత డాక్టర్తో మాట్లాడి మళ్ళీ తీసుకుని వచ్చేసాము. మళ్ళీ నేనే ఆమెకు తెలియకుండా వెళ్తే ఆమె డాక్టర్ గారు చెప్పారు, 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, వీలైతే విడిచిపెట్టేసి ఇంకో పెళ్లి చేసుకో, లేకపోతే నీ ఇష్టం అన్న. అప్పుడు నా చేతిలో బైబిల్ ఉంది. సార్ ఇదిగో ఈ జీవగ్రంథం పట్టుకున్నాను. నన్ను ఆమెను మరణం తప్ప వేరే చేస్తే తప్ప చెప్పలేము, కానీ నేను బ్రతికినంతకాలం ఆమె నాతోనే ఉంటుంది. ఈ లోకంలో మా తల్లిదండ్రులు అదే అన్నారు, జబ్బు చేసుకున్నావు విడిచిపెట్టాయి, జబ్బుది కదా ఎందుకు నీకంటే, అదే జబ్బు నాకు వస్తే ఆమెను అంటారా మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని? ఎలాగా అంటాం మేము అన్నారు. లేదు ఆ జబ్బుదైనా నాకు ఉపయోగపడకపోయినా నాతోనే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ తీర్మానం చేసుకున్నానో మా తల్లిదండ్రులు కూడా మాట్లాడటం మానేశారు. తర్వాత ఆ టైంలో నా జీవితంలో ఒక ఆదరించిన మంచి పాట నా జీవితంలో నన్ను ఉత్తేజపరిచింది. నేను ఆ దినాల్లో వేరే వాళ్ళు పెడితే టేప్ రికార్డు, ఆ దినాల్లో క్యాసెట్లు ఉండేవి, అందులో నేను వింటూ వచ్చాను. ఆ పాట నేను ముందు పాడతాను. తర్వాత నా జీవితంలో చూడండి, ప్రభువా నిన్ను నమ్మితిని, నీవే నా నిరీక్షణ, నీవే నా ఆశ్రయం, నాకెవ్వరున్నారని నా అన్నవారు, నీవే నా సర్వము, నీవే నా జీవము, ప్రభువా నిన్ను నమ్మితిని, తల్లి గర్భమున రూపింపకమునుపే నన్నెరిగిన దేవుడవు నీవే, నేనెరుగక తిరిగిన నన్ను వెదకి వెంటాడి రక్షించితివే, నా
అడుగులు స్థిరపరచి నీ బండపై నన్ను నిలిపి, నా అడుగులు స్థిరపరచి నీ బండపై నన్ను నిలిపి, నీ రూపము నన్ను మార్చుము దేవా, నీ రూపము నన్ను మార్చుము దేవా. ప్రభువా నిన్ను నమ్మితిని, నీవే నా నిరీక్షణ, నీవే నా ఆశ్రయం. శ్రమలు సుడిగాలిగా నన్ను చుట్టినను, నా తోడై ఉన్నవాడు నీవే. వైరు సాతానుకు ఎదురైనను, నీ కంచిలో నన్ను దాచుకుంటివే. ప్రళయమే ప్రవహించిన భయముందక నిన్ను నిలిచెద, ప్రళయమే ప్రవహించిన భయముందక నిన్ను నిలిచెద, నీ కృపలోనే సాగి వెళ్ళెదను, నీ కృపలోనే సాగి వెళ్ళెదను. ప్రభువా నిన్ను నమ్మితిని, నీవే నా నిరీక్షణ, నీవే నా ఆశ్రయం. ఇలా నా జీవితంలో ఈ పాట నన్ను ఎంతో ఆదరిస్తూ ఉండేది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఎవ్వరు కూడా మమ్మల్ని పలకరించేవాళ్ళు కాదు, ఆదరించేవాళ్ళు కాదు. ఇద్దరు మోకాల మీదకుండి ప్రార్థన చేసుకునే వాళ్ళని. ప్రభా మమ్మల్ని ఎవరు దిక్కు, నా అన్నదమ్ములు చూస్తే నన్ను పట్టించుకోలేదని ఆమె, ఈయన రక్త సంబంధులు చూస్తే ఈయన పట్టించుకోలేదు, ఈ బంధువులు ఏం చేయాలని చెప్పని మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దాదాపు 5 సంవత్సరాలు వెళ్ళి ఉన్నాం. ఈ వెలిలో ఎంతో భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చాం. తర్వాత మా నాన్న నన్ను నెల తర్వాత దేవుని ముందుకు రావాలి, లేకపోతే నువ్వు చనిపోతావన్నాను. ఎందుకంటే దగ్గరే ఉండి కొట్టించాడు, నానా మాటలు మాట్లాడాడు, వినకూడని మాటలు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అనేసి నేను వచ్చేసానో, మా నాన్నగారు దాదాపు 10 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఎంక్వైరీ చేస్తే నల్ల జ్వరం అంట. ఆ దినాల్లో ఉండేది దాదాపు మా నాన్నలో ఇంక పెద్ద కాలంలో ఉండేది, నల్ల జ్వరం వచ్చిందని చెప్తే నెల తర్వాత మా నాన్న చనిపోయి ఇంటికి వచ్చాడు. ఆ దినం ముందు మా నాన్నగారు అడిగాడంట మా అన్నయ్యని, ఏమనంటే రేనే నాన్న చూడాలి, వాడితో నేను మాట్లాడాలి అన్నప్పుడు మా నాన్నగారు మా అన్నయ్య మా దగ్గర రాకుండా వాడు రానన్నాడు అని చెప్పాడు. తర్వాత చనిపోయాడు, వచ్చాడు. గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళాను నేను. మా నాన్నగారు చనిపోయారు, నేను వెళ్ళి చూడాలి, మా అన్నయ్యలు అనుమతి తీసుకోండి. నేను వెళ్ళి పలకరిస్తే వాళ్ళకి 5,000 రూపాయలు తప్పేస్తారు కదా, మీరు దయచేసి వెళ్ళి మాట్లాడండి అని పెద్దలు పంపించినప్పుడు వెళ్ళి అడిగారు. అడిగితే మేము మందిరం మానమంటే మానాలి, ఆ దేవుని కొలవద్దు, మేమే దేవత దగ్గరికి పంపిస్తామో ఆ దేవత దగ్గరికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు అదే మాట వచ్చి గ్రామ పెద్దలు చెప్తూ వచ్చారు. అప్పుడు నేను అన్నాను, ఈరోజు మా నాన్న నాకు జన్మనిచ్చాడు, ఈరోజు చనిపోయాడు, నేను ఒక దినాన్ని చనిపోవాలి. నా కొరకే ప్రాణం పెట్టి కలవరి సిలువలో వేలాడిన ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు నేను చూస్తున్నాను. దేవుని బిడ్డలారా, నా తండ్రి నేను కడసారి చూపు కూడా చూడలేదు. తర్వాత ఇలా జరుగుతూ ఉన్నప్పుడు దాదాపు నేను ఎష్కోల్కి 2005లో నా సేవ పిలుస్తూ వచ్చాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం, అలాగే 41వ అధ్యాయం 9, 10వ వచనం సేవ పిలుస్తూ వచ్చినప్పుడు నేను పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. 2005లో సేవ పిలిచాడు, నేను సేవకు రానని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. తర్వాత గ్రామంలో కొన్ని పరిస్థితుల వల్ల నేను ఏఎంజే సంస్థ ద్వారా డబ్బులు కడుస్తూ వచ్చాను. దాదాపు 6 లక్షలు కట్టిస్తూ వచ్చాను. గ్రామస్తులందరూ 5 సంవత్సరాల తర్వాత వెళ్ళ ఉన్నత 2005లో వెళ్ళనేది పోయింది.
అంతా బాగానే ఉంటున్నారు, కానీ వాళ్ళు వీర్షి పెట్టుకున్న సంగతి నాకు తెలీదు. అంత మనోలే కదని అందరు కట్టేశారు. 2,000 చిల్లరు, అలాగే 1,500, ₹1,000 ఇలాగ దాదాపు 6 లక్షలు చేసి వేరే వ్యక్తికి ఇచ్చాను. ఆ వ్యక్తి తీసుకున్నట్లుగా నేను ఇచ్చినట్లుగా ఏ రిసిప్ట్ లేదు, నమ్మకం వల్ల ఇచ్చేసాను. ఆ వ్యక్తి చేతులు ఎత్తేసాడు. దాదాపు 2005లో సేవ పిలిస్తే, ఈ 2005లో 2017లో పరిసరికి వెళ్తూ ఉన్నప్పుడు 2009లో నేను ఏమి సమాధానం చెప్పలేక నేను పారిపోయాను. ఏ అప్పు చేసిన ఎరగను, ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాసను, చేయలేదు ఆ టైంలో కూడా, ఈ టైంలో కూడా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వెళ్ళిపోయినా చిన్నగంజాం వెళ్ళిపోయారు, మా అత్తగారు ఊరు. వెళ్ళిపోతే అక్కడ మార్తమ్మ అనే ఒక సహోదరు ఉంది, శిలోహ ప్రార్థనా మందిరంలో ఆ దినాల్లో ప్రభుదాస్ అంకులు అక్కడ ఉన్నాడు కందుకూరులో. ఆమె నన్ను సొంత బిడ్డగా ఆదరిస్తూ వచ్చింది. ఆ దినాల్లో నా చేత డబ్బులు కట్టుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక ప్యాంటు ఒక సొక్కా మీద దాదాపు 15 దినాలు ఉన్నాను. దాదాపు నీళ్లు తాగి ఆ 15 దినాలు రైల్వే ప్లాట్ఫారం మీద నా అడ్రస్ అది చీరాల రైల్వే స్టేషన్లో. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కాదు, ఆదరించిన వాళ్ళు లేరు. ఒక దినాన నేను నా బైబిల్ విడిచిపెట్టలేదు. కీర్తన గ్రంథము 37 అధ్యాయంలో నా దినపాఠం అది దాదాపు 40 వచనాలు ఉన్నాయి. ఆ దినాల్లో 3 గంటలకి లెగిసి ఓ దినాల్లో చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమనంటే, నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, ఆయన నిన్ను ఆదుకొనును అని, ఆయన హృదయవాంఛ తీర్చును అని. ఇన్నాళ్ళు నా మార్గము అప్పగింపలేదు కాబట్టి ఇదిగో ఈ శ్రమలు వచ్చాను, ఈ నిందలు అవమానం ద్వారా వెళ్తూ ఉన్నాను. ప్రభా నా దయతో క్షమించు నాయనా అని మోకాలి మీద నుండి దాదాపు 3:30-4 గంటల టైంలో ఆ తీర్మానం చేసుకుంటూ వచ్చాను. నా భార్య కూడా నాతో పాటు 1 నెల తర్వాత శనగంజాం వచ్చేసింది. అదే మార్తమ్మ దగ్గర ఉంటూ వచ్చింది. తెల్లవారుజామున అక్కడ అయిపోయింది, రైల్వే ట్రైన్కి వెళ్ళిపోయాను, శనగంజాం దిగాను. ఆమెతో చెప్పానమ్మా, దేవుడు ఇలా మాట్లాడాడు అని. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేద్దామయ్యా, వెళ్ళిపోదాం ఊరికన్నది. ఆ టైంలో దాదాపు 1998లో మా పెళ్ళి అయితే 2000 సంవత్సరం దాదాపు 44 సెంట్లు పొలం 17,500 పెట్టి కొన్నాము. ఈరోజు దాదాపు 50 లక్షల పొలం 17,500 పెట్టి ఆ దినాల్లో కొన్నాము. దాని రిజిస్ట్రేషన్ పొలం లేదు, రిజిస్ట్రేషన్ కాదు, డీకే. ఆ కాగితాలను రాయించుకున్నాము. ఆ దినాల్లో అది దాదాపు 2011 సంవత్సరంలో 5,75,000కి వేరే వాళ్ళకి అమ్మేసాము. అమ్మేసి ఎవరెవరు ఎంత కట్టారో అంత వాళ్ళకి మరలా జమ చేస్తూ వచ్చాం. ఇంకొక ఆడమనిషి అయితే, ఆ పొలం అమ్మొద్దు, ఏమి చేయొద్దు, నీ సావు నువ్వు సావు అని అనాలి. అయితే నా భార్య నాకు సహకరిస్తూ వచ్చింది. ఎంత బలహీనరాలైనా ఆమె ఒకసారి అడిగింది, నేను సావులో 2011 ఈ డబ్బులన్నీ కట్టేసిన తర్వాత 2013 3వ తేదీ 7వ నెల 2013లో సేవకి వెళ్ళాను. దాదాపు 8 సంవత్సరాలు నన్ను పిండి వేశాడు దేవుడు. నేను నా భార్య నా బిడ్డ వెళ్ళాము. ఎందుకు వచ్చారు సేవకు? ఎందుకు వచ్చారంటే సేవకు వచ్చాను. సేవ లేదు, ఏం లేదు, పో అన్నాడు. తర్వాత వచ్చేసాను. మళ్ళీ 2వ రోజు వెళ్ళాము, అదే మాట అన్నాడు, సేవ లేదు, పో, ఏం లేదు, పో అని అన్నాడు. 3వ రోజు వచ్చేసాము. 2వ రోజు వచ్చేసాము. 3వ రోజు అన్నాను, అమ్మా సావు అయితే సావు, సేవ అయితే సేవ అని చెప్పని, నేను వెళ్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు వచ్చాము? సేవకు వచ్చాను. సస్తావా? సస్తాను, ఉండిపో అన్నాడు. ఉన్నాను దాదాపు 9 నెలలు. ఏమైతే నేను సేవకు రానన్నది, సేవకు వస్తేనే ఫోన్లో మాట్లాడతాను, ఏదైనా నీతో మాట్లాడతానని. ఆమె ఆ దినాల్లో ఉపాస ప్రార్థనకు వస్తూ ఉండేది. బిడ్డ ఉండేవాడు, మమ్మీ మాట్లాడుతున్నా అంటే లేదు లేదు ఇప్పుడు కాదులే అని చెప్పని దాటేస్తూ ఉండేవాడిని. ఇలాగ తర్వాత మేము అచ్చిపేట సేవకుల మీటింగ్కి వెళ్ళాము. ఈరోజు తిమోతున్నాడు, అచ్చిపేట వాసి. సేవకు మీటింగ్కి వెళ్ళాము. అక్కడ గిఫ్ట్ కవర్ 200 ఇచ్చారు. 200 ఇస్తే ఆ తర్వాత 8:30కి ఆ ప్రాంతం వచ్చేసాము. ఇప్పుడు నా సేవకులే అన్నాడు, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పాను. ఇంటికి వెళ్ళండి. లేదు ఇంటికి వెళ్ళను, నేను సేవకు వచ్చాను కదా. లేదు ఇంటికి వెళ్ళు, అక్కడ ఆమె పరిస్థితి బాగలేదు అన్నప్పుడు తర్వాత వెళ్ళాను. ఆ 200తో వెళ్ళాను. వెళ్తే ఆమె మంచములో మునగలాక్కొని పనుకుంది. ఫ్రీగా పనుకోవచ్చిన ఆమె మంచంలో మునగలాక్కు. ఏంటమ్మా అని చెప్పంటే, బాగలేదయ్యా. ఏం చేయాలో బాగలేనప్పుడు? తర్వాత తెల్లారి పొద్దున ఒక సహోదరు వచ్చి 500 ఇచ్చింది.
జకరియా హాస్పిటల్కి వెళ్ళాము. ఆ డాక్టర్ గారు ఆడవారితోనైతే మాట్లాడదంట, మగవాళ్ళతో మాట్లాడదని మాకేం తెలియదు. వెళ్ళాము, ఓపి రాపించాము, వీరిద్దరికి టిఫిన్ పెట్టించాను, నేను నీళ్ళు తాగి చూస్తూ ఉన్నాను. తర్వాత అక్కడ ఒక సహోదరి 1 గంటకి ఆ ప్రాంతం వచ్చింది. ఆమె పేరు శిరీషమ్మ. ఆమె వచ్చి, పాల్ మీ భార్య ఎక్కడ అని అడుగుతూ వచ్చింది. ఆమె తీసుకెళ్ళి డాక్టర్తో మాట్లాడితే నాకు ఎస్కోల్ నుంచి ఫోన్ వచ్చింది, అల్లూరు పట్టణ మీటింగ్ అని. మీటింగ్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు మార్చివారంలో చిలకపాడు దగ్గర ఆ చిలకపాడులో ప్రకాష్ గారు ఉన్నారు. ఆ దిన 2017లో వాళ్ళు పరిచయం అయ్యారు. ఆ బాబుని పిలిచి దిలీప్ కుమారు, వాళ్ళిద్దరిని పంపిస్తూ వచ్చాను ఊరికి. తర్వాత జరిగింది ఏంటంటే, పెళ్ళైన కొత్తలో ఆ డాక్టర్ చెప్పారు, తర్వాత ఈ డాక్టర్ కూడా చెప్పారు, కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయినాయి. అయితే ఆమెకి ఒక కిడ్నీ ముడుచుకుంది, ఒక కిడ్నీ కింద జారింది అని చెప్పండి అంతే. ఈరోజు కూడా అదే మాట చెప్తాను. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు తర్వాత సేవకి అదే 17వ అధ్యాయము 17వ నెల 7వ నెలలో 17వ తేదీ 7వ నెల 2013లో మేము కరేడు సేవకి వెళ్ళాం. అక్కడ సేవ 9 ఏళ్ళు చేసాం. తర్వాత ఈ పొలం అమ్మేసాం కదా, ఈ పొలం విషయంలో ఒక సమస్య వచ్చినప్పుడు నాకు అమ్మిన వారు మేము అమ్మలేదని కోర్టు చేశారు. అది ఇప్పుడు నా సేవకుడు అది తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు నేను ఏల్చూరులో సేవకి వెళ్ళాను. అక్కడ కొట్టిస్తూ వచ్చారు నన్ను పంపించిన వాళ్ళే. మందుల్లో ఉండి బయటికి ఇట్లా ప్రహరీ ఉంది, కొట్టి నన్ను ప్రహరీ అవతల పడేశారు. అక్కడ దాదాపు 9 నెలలు ఉన్నాను. దాదాపు ఆ టైంలో నేను అక్కడ ప్రసాద్ అన్న సంతమంగులరు మేము సేవ చేస్తున్నప్పుడు ఆ టైంలో ఇక్కడ సహోదరుడు అరవింద్ అన్న అక్కడ కనబడ్డాడు. అప్పుడెప్పుడో పిన్నింటి వారి పాలు పెళ్ళికి వచ్చారు. అప్పుడు చూశాను. తర్వాత అప్పుడు చూసి, అన్న మీరు తెలుసు అన్న అక్కడ కానుక ఏం జరుగుతుంది పొదిలి రండి అని చెప్పి ఆహ్వానిస్తే చెప్పాడు. సరే అన్న అని చెప్పాను. తర్వాత ఇలా జరుగుతూ ఉన్నప్పుడు 2019లో తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత నన్ను సేవ పంపించాంకులు, నా భార్య పరిస్థితి నీకు తెలుసు, మేము సేవ చేసుకుంటాం, దేవుడు సేవకు పిలిచాడు అంకులు, ఇంటికాడ ఉంటానికి కాదు కదా అంటే, నీ సావు నువ్వు సావు, నీ దారిని చూసుకోమన్నాడు. అప్పుడు దాకా నా భార్య ఆయనంటే మాకు ప్రాణం. ఎంత ప్రాణం అంటే గుండమ్మాల ఆయన గురించి మాట్లాడదు, నన్ను చూస్తే గుండమ్మాల సంఘం అంతా భయపడతారు. ఇలాంటి విధానం ఉండేది. ఎప్పుడైతే నీ సావు నువ్వు సావు, నీ దారిని చూసుకోమన్నాడో అప్పుడు అన్నాను, ఇదిగమ్మా ఈ మనుషుడు చూడమ్మా, ఈ మనిషిని పుడిరమ్మను ఆనించుకున్నాం కదా, ఈ మనుషుడు చూడు ఈరోజు సావమంటున్నాడు. సేవకుడు కోరేదేనా? తన బిడ్డ సావు కోరాడంటే తండ్రి లాంటివాడేనా చెప్పు అని బోర్ని ఏడ్చాను. ఆయన గెస్ట్ రూమ్లోకి వెళ్తున్నాడు, నేను తలుపు తీస్తున్నాను, నీ మీద కేసు పెడతాను, సీటింగ్ కేసు అన్నాడు. అప్పుడు అన్నాను మా విజయముతో, సేవ పంపించేటప్పుడు ఇప్పుడు నా సేవకులే విజయం అని పేరు పెట్టింది, విజయ్ అని. నువ్వు ఈయన కేసు పెట్టినప్పుడు అద్దాం పదమ్మ ఇష్కోలకి అని వచ్చేసాము. తర్వాత ఆ దినాల్లోనే అప్పుడు నేను కోర్టులో ఆ పొలం విషయంలో చూస్తూ ఉన్నప్పుడు బాబురావు అన్న ఆ దినాలు అంతకుముందే నాకు చెప్పాడు, పరిస్థితులు బాగలేవు, నువ్వు ఎప్పుడు వచ్చినా సంఘం ఇస్తానన్నాడు. లేదన్నా ఇట్లా ఉన్నాను కదా అన్నాను. తర్వాత బాబురావు అన్న హెబ్రోను పంపించారు. తిమోతి అంకులు, కురేన్ గారు వీళ్ళందరూ ఉన్నారు. తిమోతి అంకులు నన్ను అడిగాడు, ఎందుకు వచ్చావు ఇటు అని. అప్పుడు ఈ విషయం అంతా చెప్పాను. పొలం అడిగితే పొలం ఇచ్చేస్తావా, డబ్బులు అడిగితే 5,75,000 ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను. దీని విషయంలో ఎక్కడ నువ్వు దోషారోపణ చేయలేదు, నువ్వు వెళ్ళు నిశ్చయంతంగా అంటే తెలంగాణ సంఘం ఇస్తాను. అమ్మ ముసలాం అన్న అంకులు నేను రాలేను అంటే తర్వాత బాబురావు ద్వారా రుద్రవారి వచ్చాను. అక్కడి నుంచి ఇక్కడ సేవకుల ద్వారా నేను సింగరాయకొండ వెళ్తూ వచ్చాను. తర్వాత సింగరాయకొండ వెళ్ళిన తర్వాత చిన్నగా సేవ జరుగుతూ ఉంది. తర్వాత గత సంవత్సరంలో 23లో సెప్టెంబర్ 26వ తేదీ నేను మా అక్క కొడుకు దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ వస్తూ ఉన్నప్పుడు శత్రువుని శోధిస్తూ వచ్చింది. బండి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవ్వటం తెలుసు అంతే. దాదాపు 3 గంటల తర్వాత కోమలోంచి బయటకు వస్తూ వచ్చారంట. అక్కడ సింహరావరెడ్డి హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్ చేర్చారు. మా భార్య వచ్చి, ఆమె తెలీదు, ఒక సహోదరుడు చెప్పాడు, ఆయన తీసుకొచ్చి హాస్పిటల్ గారు చూస్తే ఈమె గుండె జారిపోయినంత పని అయింది. వాస్తవం నిజమే, నేనుంటేనే ఆమెను ఆదరిస్తారు, నేను లేకపోతే ఎవరు ఆదరిస్తారు? ఈ రోజుకి తన అన్నదమ్ములు ఆమెను పట్టించుకోరు. యేసు ప్రభు నమ్ముకున్న కారణం వల్ల
తర్వాత 4 దినాల తర్వాత నేను చెలుగురుపేట అట్టికెళ్తూ వచ్చాను, నేను కొంతమంది సేవకులు. ఆ దినాల్లో పోస్ట్ పెడుతూ వచ్చారు. ఎట్లా తెలిసింది అరవింద్ అన్నకి, ఎవరైనా నా కొరకు ఎంతో కష్టపడుతూ వచ్చాడు. తనకున్నదే నన్ను చూడటానికి తనకున్నది కూడా పంపించి, తర్వాత ఒక దినాన నాకు ఫోన్ చేశాడు. పాలు ఎక్కడున్నావు? అందులో. ఏం చేస్తున్నావు మందిరంలో? అన్న బైబుల్ చదువుకుంటున్నానన్నా. అది ఏం పెడతావు వస్తే అన్నాడు. అన్న నాకు ఉన్నదే పెడతానన్నా. నేను అనుకోలేదు అసలు వస్తారని. వచ్చేసారు, మందిరం కాడికి వచ్చేసారు. గేట్ తీయాలి అంటే నిజముగా చెప్పాను, అమ్మా గేట్ తీయ ఎవరో వచ్చారని. అప్పుడు ఆయన వచ్చినప్పుడు నేను బైబిల్ చదువుకున్నప్పుడు బైబిల్ అలాగే ఉంటూ వచ్చింది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నమ్ముకున్న కారణం వల్ల వెళ్ళో ఉన్నాను. యేసు ప్రభును నమ్ముకున్న ద్వారా వెళ్ళో ఉండటమే కాదు, శత్రువు ఎంతగానో శ్రమలు తీసుకుని వెళ్ళింది. ఆయనను దేవునికి సేవలో నుండి, దేవుని యొక్క విధానంలో నుండి తొలగించడానికి నేను ఎంతగానో ప్రయత్నిస్తూ వచ్చింది. కానీ సావైన రేవైన దేవుని యొద్దకే, దేవునితోనే ఉండాలని తీర్మానం చేసుకున్నాము. ఈ రోజుకి మమ్మల్ని ఎవరు పట్టించుకున్నా దేవుని ప్రజలు ఉన్నారు. తర్వాత గత నెలలో, ఈ నెలలోనే మా అమ్మగారు 5వ తేదీ చనిపోయింది. అప్పుడు కూడా నా రక్త సంబంధం రాలేదు. ఎందుకంటే వాళ్ళు అన్నిలు విధానము చేయాలంటారు. నేనన్నాను, నా తల్లి 40 సంవత్సరాలు అయింది దేవుని నమ్ముకొని, నేను దాదాపు నా తల్లి ద్వారా రక్షణ పొందాను, నా విధానంలో పడేస్తానని చెప్పని కొంతమంది సేవకులు ఇచ్చారు. నా సంఘం వచ్చింది కొండమాల. సంతోషంగా ఆ బర్రెల కార్యక్రమం జరిగిస్తూ వచ్చాను. తర్వాత 16వ తేదీ కూడా, 6 దినం కూడా వర్షం అయితే అన్న వచ్చాడు. నేను అన్నాను, అన్న మందులో పెడదాము భోజనము, తర్వాత మీటింగ్ కూడా. అంటే లేదు ఆవు ఇక్కడే పెడదాము. ఆ దినము కూడా ఎవరు రాలేదు నా రక్త సంబంధులు. అయితే తర్వాత వచ్చారు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న వారిని ఆయన ఎవరిని కూడా ఉంచాడు. నేను తెలుసుకున్నాను ఆయన విధానంలో. మా కొరకు ప్రార్థించండి. నా పేరు పాల్, మా భార్య పేరు విజయ. ఇక్కడికి ఎందుకు రాలేదు తెలుసా? ఆమె బాగలేదు ఆమె పరిస్థితి. ఎందుకంటే మేము మొన్న పొద్దునే వచ్చే తెల్లవారుజాము, నిన్న ఫస్ట్ మీటింగు, అంతకుముందు సాయంత్రం వద్దాం అనుకున్నాము. తర్వాత నిన్న వద్దాం అనుకుంటే ఆమె ఒంట్లో బాగలేదు. నువ్వు బాగున్నా సరే బాగలేకపోతే నేను వెళ్ళాల్సిందని చెప్పాను. నేను వచ్చేసాను. ఆమె కోసం ప్రార్థించండి. మా బాబు కోసం, నా కోసం, మా పరిచయం కోసం ప్రార్థించండి. ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని సేవకులకు దేవుని వందనాలు తెలియజేసేవారుగా ఉంటాం. చాలా సంతోషం. ఇక్కడ సాక్ష్యం వింటున్నాం. ఎవరున్నా లేకపోయినా దేవుడు చేయి విడిచిపెట్టేవాడు కాదు కదా. మంచి సాక్ష్యం. ఆ యొక్క తల్లిగారు చనిపోయినప్పుడు మీటింగ్కి వెళ్ళాం. ఒంగోలులో బోర్న వర్షం పడుతుంది, చాలా గందరగోళంగా ఉంది పరిస్థితి. మా వెహికల్లో వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే వర్షం ఆగిపోయింది. అల్లూరు నుంచి వర్షం ఆగిపోయింది. చాలా సంతోషంగా ఉన్నాం. తర్వాత మళ్ళీ ఆ ఊరికి వచ్చేసరికి, ఆ గుండమాలసరికి భయంకర వర్షం పడుతుంది. కళ్ళ నీళ్ళు. ఎందుకంటే చాలా మంది వచ్చినారు, వెళ్ళిపోతున్నారు, మైకులను తీసుకెళ్ళిపోయారు. మొక్కలని ప్రార్థన చేసి టిఫిన్ చేస్తూ ఉన్నాం. మీరు నమ్ముతలేదు, 10 దాకా పడిన వర్షము 10:20కి ఆగిపోయిందండి. దేవుడు గొప్పవాడు కదా. విశ్వాసంతో ప్రార్థన అంతే. 10:20కి వర్షం ఆగిపోయింది. 10:30కి మీటింగ్ స్టార్ట్ చేశాం. ఎంతో చక్కగా జరుగుతూ వచ్చింది. దేవుడు గొప్పవాడు. తన బిడ్డలేదు దేవుడు ఎప్పుడు కూడా నమ్మకమే చూపిస్తున్నాడు. ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ సమయంలో ఈ సాక్ష్యం నిమిత్తము మరి నాగపూడి సేవకుడైన మరి అబ్రహాం లింకన్ అందించి ప్రార్థన చేస్తాను అన్నారంట. రండి. అయిపోయిన తర్వాత మనం పాస్టర్స్ చేసేది ఇది. ప్రభువుల మాతండి, మీ కొందరములు విశుద్ధించి మా పరిస్థితి ఆనందిస్తున్నాం దేవా. మరి మీ దాసులు పాలను బట్టి
కుటుంబాన్ని బట్టి బిడ్డను బట్టి తండ్రి మీకు వందనం చెల్లిస్తుంటున్నాం. మీరు ప్రత్యేకంగా మీరు ఏర్పరచుకుంటూ వచ్చారు, అందుకే మీకు వందనాలు. సేవలో మా తండ్రి మీ తండ్రిది మీ తోడు, మీ దాసుని కొంచెము ప్రభావ మరి నిలబడుతున్న మీ దాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరు అభిషేకించి ప్రభా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మాతో మాట్లాడుతున్నామని నమ్ముతూ వందనం తెలుస్తూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.